ఒకానొకప్పుడు ఒక చోట చాలా లేజీగా ఉండే ఒక పాము ఉండేది. చిన్న చిన్ని ప్రాణుల్ని మోసం చేసి తినడమే దానికి పనైపోయింది. ఓ, కప్పని తిని ఎన్ని రోజులవుతోందో. ఈ రోజు ఎలాగైనా ఒక్క కప్పనైనా మింగేయాలి. దానికి ఏదైనా మార్గం దొరుకుతుందా? దొరకకుండా ఎలా ఉంటుందిలే. ఆ పక్కన ఒక చెరువులో బోలెడన్ని కప్పలు నివసిస్తూ ఉండేవి. ఆ ప్లేస్ వైపుగా ఆ పాము వెళ్ళింది. మరి ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి అక్కడికి చేరుకుంది. బాబాయ్, పాము! ఏయ్ మిత్రులారా, నన్ను చూడగానే ఎక్కడికి పారిపోతున్నారు? నన్ను చూసి భయపడొద్దు. నేనేమీ మిమ్మల్ని భయపెట్టడం కోసం ఇక్కడికి రాలేదు. అదేంటంటే నేను ఈ మధ్య మాంసాహారం తినడం మానేశాను. ఏ జీవుల్ని నేను చంపడం లేదు. పూర్తిగా శాకాహారిలా మారిపోయాను. ఇలా చెప్పి మమ్మల్ని మోసం చేద్దామనుకోకు. ఇది నీ ఐడియా అని మాకు తెలుసు. నిజం చెప్పాలంటే నేను మీ అందరికీ సాయం చేయడం కోసమే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. అదెలా? కప్పలు పట్టుకునే కొంతమందిని నేను వచ్చే దారిలో చూశాను. వాళ్ళు ఎటువైపే వచ్చారు. వాళ్ళ మాటలు విని నాకు అర్థమైపోయింది. ఆ విషయాన్ని మీకు చెప్పడం కోసమే నేను ఇంత త్వరగా వచ్చింది. పాము చెప్పింది వినగానే కప్పలకి సందేహము అలాగే భయము రెండూ వచ్చాయి. వాళ్ళు కలిసికట్టుగా ఆలోచించడం మొదలుపెట్టారు. ఒకవేళ పాము చెప్పింది నిజమేమోనని నాకు అనిపిస్తోంది. కప్పలు పట్టే వాళ్ళు రావడానికి ముందే మనం ఇక్కడ నుంచి పారిపోదామా? అరే, మనం ఈ చోటు వదిలేసి ఇంకెక్కడికి వెళ్తాం చెప్పు. నన్ను గనక మీరు నమ్మారంటే నేను మిమ్మల్ని సురక్షితమైన ప్రాంతానికి తీసుకువెళతాను. పాము మాటలు విని కప్పలు కూడా తన వెంటే వెళ్ళసాగాయి. ఒక్క కప్పని తినాలని కోరుకున్న నాకు ఈరోజు 1 డజన్ కప్పలు దొరికాయి. హాహా. వీటిని సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్తానని చెప్పాను కదా. ఆ సురక్షితమైన చోటు నా కడుపన్న సంగతి వీటికి తెలియదు. ఏంటి ఏదేదో వాగుతున్నావు? నీకేదైనా సమస్య ఏంటి? ఎటువంటి సమస్య లేదు. మీరందరూ నన్ను గట్టిగా పట్టుకోండి. నేను చాలా వేగంగా వెళ్ళబోతున్నాను. ఆహా, ఈ గుహలోకి వెళ్తే చాలా బాగుంటుంది. దారిలో కనిపించిన ఒక గుహలోకి ఆ పాము వెళ్ళడానికి ప్రయత్నించింది. కానీ మీరెందుకు ఈ గుహలోకి వెళ్తున్నారు? ఇంత దూరం వచ్చాం కదా, కాసేపు విశ్రాంతి తీసుకుని వెళ్దాం. అయ్యో అన్నా, దాని లోపలికి వెళ్ళకండి. ఊరికే భయపడకండి. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు, నేను విశ్రాంతి తీసుకోవచ్చు. వద్దు, కొట్టద్దు. అరే కొడుకోద్దు. కొడుకో. కప్పల్ని తిందామని పామొచ్చిన ఆ గుహ ఒక గద్దెదని మోసాల మారి అయిన ఆ పాముకి తెలియకుండా పోయింది. మిగతా వారిని అధపాతాళానికి తోసేయాలనుకున్న వారు వాళ్ళు కూడా ఆ గోతులోనే పడతారు. పాము విషయంలో అచ్చంగా అదే జరిగింది. పొన్నననే కప్ప వాళ్ళ ఊర్లో కరువు వచ్చినందువల్ల తిండిని వెతుక్కుంటూ ఇంకొక గ్రామానికి వెళ్లాల్సొచ్చింది.
గ్రామానికి వెళ్లే దారిలో ఎప్పటికీ ఎండిపోని చెరువు ఒకటి ఉందని ఆ కప్ప విన్నది. హ, నేను ఎంతసేపు నడుస్తూ ఉన్నాను, దప్పిక వల్ల నా ప్రాణమే పోతుంది. దూరంలో ఒక తోటని చూసిన ఆ కప్ప సంతోషంతో గెంతులేయడం మొదలుపెట్టింది. అరరే, ఈ చోట్ల చాలా పువ్వులు పండ్లు ఉన్నాయి. నాకు నమ్మకం ఉంది, నేను వెతికే పండు ఇక్కడే ఉంటుంది. అది చూసిన ఆ కప్ప అలసిపోయిన మాట మర్చిపోయి వేగంగా అటువైపు వెళ్ళింది. ఆ చెరువులో అందమైన చేపలు నివసిస్తూ ఉన్నాయి. కానీ ఆ చెరువులో ఉన్న చేపలకి అవి అందంగా ఉన్నాయని చాలా గర్వం. మిత్రులారా, మనందరూ ఒక కాకిని భయపెట్టి తరివేశాం కదా, అది నాకు చాలా నచ్చింది. మనకి కొత్త మిత్రులు అసలు అవసరమే లేదు, మనకి మనమే చాలు. హాహా, మనకి మనమే సరిపోతాం. ఏది ఏదైతేనే ఇది మన చోటే కదా. మనం ఎవరిని ఇక్కడికి రానివ్వకూడదు. ఏ ఏ ఇటువైపు చూడండి, ఇటువైపు దూకండి, చాలా బాగుంది. ఇలా చూడండి, అటువైపు చూడండి, అటు ఒక కప్పొస్తోంది. హే, ఇక్కడికి కాదు, అది వేరెక్కడికో వెళ్తుంది. లేదు లేదు లేదు, అది ఇటువైపే వస్తోంది. దాన్ని చూడండి, చూడడానికి చాలా విచిత్రంగా ఉంది. ఒకవేళ అది ఈ పక్కకే వస్తుందంటే మనందరూ కలిసి దాన్ని తరివేయాలి. నాకు ఇలా వినోదమైన కప్పల్ని అస్సలు ఇష్టం ఉండదు. రానివ్వండి రానివ్వండి, ఇక్కడికి వస్తే దానికి ఒక గుణపాఠం నేర్పిద్దాం. ఆ సమయంలో ఆ కప్ప ఆ చెరువు దగ్గరికి వచ్చింది. వెంటనే ఆ చెరువులో ఉన్న చేపలన్నీ ఒక బండ వెనకాలకి వెళ్లి దాక్కున్నాయి. ఆ తర్వాత ఆ కప్ప చెరువులోకి దిగి కడుపు నిండా నీళ్లు త్రాగింది. హ, నాకిప్పుడు తృప్తిగా ఉంది. అవును, నువ్వెవరు? నీకు చెవులు వినపడటం లేదా? నువ్వెవరు? నువ్వెందుకు ఇక్కడికొచ్చావు? ఈ చెరువు అంతా మాది. హాయ్ ఫ్రెండ్స్, నేను పొన్నన్. చాలా దూరం నుంచి వచ్చాను. నేను ఇక్కడ నీటిని చూశాను, నాకు చాలా దప్పికేసింది, అందుకే ఇక్కడికి వచ్చి నీళ్ళు తాగాను. అలా అయితే వేరెవరైనా కూడా ఇక్కడికి రావచ్చా ఏంటి? ఇక్కడ మాకు మాత్రమే నీళ్లు, భోజనం ఉంది. మే ఈ చెరువులో ఉన్నది అందరికి పంచుకుని ఉండలేము. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపో. అరే, నువ్వు ఎందుకు ఇలా అంటున్నావు? నేను ఎక్కడికి వెళ్తాను? నాకు ఈ చోటు తప్ప ఇంకా ఏమీ తెలియదు. ఇక్కడి నుంచి త్వరగా నువ్వు వెళ్ళిపోతే అది నీకు చాలా మంచిది. చూడ్డానికి అందంగానూ లేవు, చెండాలంగానే ఉన్నావు. ఛీ, నువ్వు చూడ్డానికి నాకు అస్సలు నచ్చలేదు. అందువల్ల ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మీరు నా దగ్గర ఇలా ముఖం చూపించకండి. మీరు నన్ను మీ మిత్రుడిగా నన్ను చేర్చుకోరా? ఏంటి, నీతో కలిసి మేము మిత్రత్వం చెయ్యాలా? ఛీ, ఒకసారి మమ్మల్ని చూడు, మేమందరం ఎలా ఉన్నామో. ఈ భూమి మీద మేమే చాలా అందమైన వాళ్ళం. ఒకసారి మా వైపు చూడు, మా అందాన్ని చూడు. అలాంటప్పుడు మేము నీతో మిత్రత్వం చెయ్యాలా? అలా అని నువ్వెలా అనుకున్నావు? చీ చీ, చెండాలమైన కప్ప. వీడి ఆశ ఏంటో విన్నారా మిత్రులారా? వీడికి మనతో ఫ్రెండ్ అవ్వాలంట. ఆ, ఏమి కోరిక? మరుసటి రోజు అదే కప్ప ఆ చెరువులో ఉన్న చేపలతో మిత్రత్వం చేయడానికి అక్కడికి వచ్చింది. అరే, నువ్వు చాలా తెలివైన వాడివే. మేము ఇక్కడి నుంచి నిన్ను తరివేసినా కూడా నువ్వు మళ్ళీ ఇక్కడికే వచ్చావు. నీకు ఎంత ధైర్యం ఉండాలి? అరే, నేను ఊరికే ఈ చెరువులో నీళ్లు తాగేసి వెళ్ళడానికి వచ్చాను అంతే, లోపలికి రాను. మీకు ఏ ఇబ్బంది పెట్టకుండా నేను ఇక్కడి నుంచి నీళ్లు తాగుకుంటూ వెళ్తాను. నీకు ఇక్కడి నుంచి నీళ్ళంతా దొరకవు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకు కూడా ఈ నీళ్లు తాగడానికి హక్కు ఉంది. నువ్వు మా దగ్గరే హక్కుల గురించి మాట్లాడుతున్నావా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ చెరువుకి ఇంకొక వైపున ఒక తాబేలు కూర్చొని జరిగేదంతా చూస్తోంది. చెరువులోకి దిగలేకపోయానన్న బాధతో వెళుతున్న కప్పను చూసిన తాబేలు ఆ తర్వాత ఆ చేపల దగ్గరికొచ్చింది. ఎందుకని దాన్ని మీరు నీళ్ళు తాగనివ్వట్లేదు? మేము దాన్ని అడ్డుకున్నాం. ఈ చెరువులో ఉండడానికి ఆ కప్పకి మేము అనుమతినివ్వలేం. మేము ఎంత అందమైన వాళ్ళం.
కానీ ఆ కప్ప అసలు పనికిరాంది. అలాగే చూడ్డానికి కూడా విచిత్రంగా ఉంది. చీ! వినండి, ఎవరైనా సరే వాళ్ళని చూసింగానే వాళ్ళు ఇలాగే ఉంటారని మీరు అనుమానపడకూడదు. మాకు మేమే చాలు. మీ అందరికీ తెలుసా, ఒకసారి ఒక చిన్న ఎలుక ఒక పెద్ద సింహాన్ని వేటగాడి దగ్గర నుంచి కాపాడింది. అందువల్ల ఒకరిని చూసింగానే ఇలా అనకండి. ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. అలా చేస్తే ఏమవుతుంది? నేను మీకు చెప్పాల్సిన విషయాన్ని చెప్పేశాను. ఇంకంతే. అనుభవమే ఒక మంచి పాఠాన్ని నేర్పుతుంది. మన చెరువులో ఇక్కడ నీళ్ళు ఉండడం నీకు ఇష్టం లేదా? ఇలా అంటున్నావేంటి? ఇలా చూడండి, మీరందరూ ఆలోచించేటట్టు ఏమీ లేదు. అన్ని చోట్లలో నీళ్లు తక్కువగా ఉన్నాయి. కానీ మన దగ్గర నీళ్లున్నాయి. ఈ రోజు వరకు మన చోట్ల నీళ్ళు ఉండడం మన అదృష్టమనే చెప్పాలి. కానీ ఎప్పుడైనా ఒకరోజు మన దగ్గర ఉన్న నీళ్లు కూడా అయిపోతాయి. ఇక్కడ నీళ్ళు ఎప్పుడు ఇంకిపోయిందే లేదు. కాస్త ఆలోచించి చూడండి. ఒకవేళ ఇందులో నీళ్లు అయిపోతే మీరు ఏం చేస్తారో ఆలోచించండి. ఈ తాబేలు ఎందుకు ఇంత మూర్ఖుడుగా ఉంది? మీ అందరికీ ఒక విషయం తెలుసా? మీరందరూ ఒట్టి నీటిలో మాత్రమే బ్రతకగలుగుతారు. కానీ ఆ కప్ప తరలోను బతుకుతుంది, ఆ తర్వాత నీటిలో కూడా బతుకుతుంది. అందుకనే చెప్పాను, తనని తక్కువ అంచనా వేయకండి. ఆ తాబేలు చెప్పింది నువ్వు విన్నావా? తను మనకే బుద్ధి చెప్తోంది. ఆహా, మన సహాయం వల్ల ఈ చెరువులో ఉండే నీళ్లు తాగేసి మన దగ్గర ఎంత తిమ్మురుగా నడుచుకుంటుంది. ఆ తర్వాత ఒకరోజు ఒక చేపలు పట్టేవాడు ఆ చెరువు దగ్గరికి వచ్చాడు. అరే ఆగండి, దాన్ని కొరకకండి. ఇది చాలా ప్రమాదం. అది మిమ్మల్ని పట్టుకోవడానికి వేసిన ట్రాప్ మాత్రమే, అంతే. నీకెంత ధైర్యం ఉంటే మేము రాకూడదని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇక్కడికి వచ్చుంటావు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనం వెళ్ళిన తర్వాత విడిదిని తినాలనుకుంటున్నాడు. అరే చెప్పేది వినండి. వద్దు వద్దు, ఇది ఒక ట్రాప్. ఒకవేళ మనం దాన్ని పట్టుకుని ఉండుంటే మిమ్మల్ని కూడా పైకి లాగేసుంటారు. నువ్వు మమ్మల్ని మన్నిస్తావా? మేం నిన్ను చాలా బాధ పెట్టాం. అయినప్పటికీ మా మీద కోప్పడకుండా మా అందరి ప్రాణాలు నువ్వు కాపాడావు. కప్పన్న, ఇవాల్టి నుంచి మీరు మా అందరికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారు. మీకెన్ని రోజులు కావాలో అన్ని రోజులు ఈ చెరువులోనే మాతో పాటు ఉండొచ్చు. మను ఇంకా విక్కీ ఒకరికొకరు మంచి పొరుగింటివారు, ఇంకా స్నేహితులు కూడా. అటు ఇటు తిరగడం ఇంకా నేచర్ని ఎంజాయ్ చేయడం వారికి చాలా ఇష్టం. ఏ విక్కీ, చూడకడా నేను చెప్పింది ఆ చెరువు గురించే. విక్కీ, నువ్వు సూపర్. అయినా ఈ స్థలం గురించి నీకెలా తెలిసింది? ఓ అదా, ఒకరోజు నేను మా నాయన బైక్ ని దోస్తుంటే అప్పుడే నేను చెరువుని చూశాను. ఓ సరే సరే. ఇందులో చూడు, ఎంత అందమైన చేపలు. రంగురంగుల చేపలు అందంగా ఉన్నాయి, మనలాగే. వీటికి తినడానికి ఏమైనా తెచ్చుండాల్సింది. హాహా, రేపు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆహారంతో పాటు ముళ్ళ కూడా తీసుకొద్దాం. ముల్లా ఎందుకు? మనం ముళ్ళ మీద ఆహారం పెట్టి వాటికి వెడ్డాం. అప్పుడు అవి ముళ్ళలో చిక్కుకుంటాయి. వాటిని అప్పుడు పట్టుకున్నాం. అరే విక్కీ, వాటిని నేను పట్టుకుందాం అనట్లేదు. వాటికి ఆహారం పెడదాం. ఆ తరువాత చూడు, అవి ఎంత బాగా ఆడుకుంటాయో. అరే, అవి ఇక్కడే గిరిటేన్ బాగుంటుంది. మనం వాటిని పట్టుకొని మన ఇంటికి తీసుకెళ్ళి ఫిష్ ట్యాంక్ లో వేద్దాం. అవసరమే లేదు. నువ్వు భయపడకు. ఒక పని చేద్దాం, చేపలు పట్టడానికి ముళ్ళకి బదులుగా ఒక వలని తెద్దాం.
ఏం అవసరం లేదు. మనం ప్రతిరోజు ఈ చెరువు దగ్గరికి వచ్చి ఈ రంగురంగు చేపల్ని చూసి తిరిగి వెళ్దాం, సరేనా? ఏం జరిగినా పర్లేదు, నేను రేపు వెళ్ళని తీసుకొస్తారు. నువ్వు కేవలం ఈ చేపల్ని ఇలా ఎగురుతూ ఉండడం చూస్తవందు. అంటే చిన్న పిల్లల ఉపాయం ఇదన్నమాట. పాపం ఈ చేపల్ని వదిలేయాల్సింది పోగా వీటిని పట్టుకోవాలని ఉపాయం చేస్తున్నారు. నేను ఎలాగైనా చేసి ఈ విషయాన్ని వెంటనే చేపలకు చెప్పాలి. కప్పన్నయ్య, నువ్వు ఎందుకింత ఆందోళనగా ఉన్నావు? మాతో ఆడుకోవచ్చు కదా. మీరు ఆడుతూనే ఉంటారు, కానీ మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో మీకు మాత్రం తెలీదు. ఆ పిల్లలు మీ వైపు చూసుకుంటూ మీ గురించి ఏం మాట్లాడారో మీకు తెలుసా? ఏం చెప్తున్నారన్నయ్య వాళ్ళు? వాళ్ళేం చెప్తున్నారంటే రేపు ఒక వల తీసుకొచ్చి మిమ్మల్ని పట్టుకెళ్తారట. అరే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? మేమందరం ఎక్కడికి వెళ్ళాలి? కప్పన్నయ్య, నువ్వే మాకు సహాయం చెయ్యాలి. ఓ, ఈ విషయంలో నేను ఎలాంటి సహాయం చేయలేను. ఎంతైనా మనం చిన్న జీవులం కదా. కానీ అక్కడుంది మానవులు. వాళ్ళు మనల్ని పట్టుకోవాలంటే ముళ్ళు లేదా వలలు కావాలి. ఏదేమైనప్పటికీ మనల్ని మనం కాపాడుకోవాలి. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. చెప్పన్నయ్య, అదేంటో. మేమిప్పుడు ఏం చెయ్యాలి? ఇక్కడ దగ్గరలో కాలాన్ అనే పేరు గల నత్త ఉంది. దానికి కాస్త కోపం ఎక్కువే అనుకోండి, కానీ అది కొంచెం ప్రయత్నిస్తే మిమ్మల్ని కాపాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రోజే వెళ్ళి నేను అతన్ని కలిసి వస్తాను. చేపలను ఎలాగైనా రక్షించాలని కప్పన్నయ్య ఆ పీతను వెతకడానికి బయలుదేరాడు. కానీ కాలన్ పీత ఒక రాయి దగ్గర హాయిగా నిద్రపోతోంది. అప్పుడే కప్ప నెమ్మదిగా అక్కడికి వస్తుంది. క్వాక్ 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 క్వాక్. ఏమైంది మిత్రమా? నన్ను పడుకోనివ్వవా ఏంటి? నాకు మీ సహాయం కావాలండి. ఇక నేను ఎవరికి సహాయం చేయలేను. ఇక వెళ్ళు, తర్వాత రా. ఓహో, కాలానన్నయ్య, మీరు ఇంత శక్తివంతులైనప్పటికీ కూడా మాలాంటి చిన్న జీవుల్ని కాపాడలేకపోతున్నారు మీరు. నువ్వు నన్ను తక్కువ చేసి మాట్లాడతావా? చెప్పింతకేంటి పని? ఇక్కడ దగ్గరలో ఉన్న ఒలిలి చెరువు యొక్క చేపలకు సంబంధించిన సమస్య. ఇంకా ఏం చెప్పమంటారు? ఏం జరగబోతుంది ఎలా చెప్పమంటారు అన్నయ్య గారు? ఈరోజు చెరువు దగ్గరికి 2 పిల్లలు వచ్చారు. వాళ్ళేమంటున్నారంటే వల తీసుకొచ్చి ఆ చేపల్ని పట్టుకెళ్తారట. ఒకవేళ మనం ఇప్పుడేం చేయకపోతే భవిష్యత్తులో ఆ లిల్లీ చెరువులో ఒక్క చేప కూడా మిగలకపోవచ్చు. వాళ్ళు రేపు ఒక వల తీసుకురాబోతున్నారు. విషయమైతే కాస్త క్లిష్టంగానే అనిపిస్తుంది. కానీ అన్నయ్య, ఇప్పుడేం చేద్దామంటావు? మనం ఖాళీగా అయితే కూర్చోలేం కదా. ఏది ఏమైనా సరే మనం మన స్నేహితుల్ని బతికించుకోవాల్సిందే. అయితే నువ్వు ఒక పని చెయ్యు. నువ్వు వెంటనే ఆ చెరువులోకి వెళ్ళి ఆ చేపలన్నింటినీ నిశ్చింతగా ఉండమను. నేను రేపు వస్తాను. ఆ పిల్లలకి తగిన గుణపాఠం చెప్తాను. మను, ముందు నువ్వు బకెట్ని నీళ్లతో నింపు. నేను చేపల్ని పట్టుకుని ఒడ్డున వేస్తాను. నువ్వు వాటిని బకెట్లోకి వేయి. గుర్తుంచుకో, అవి తిరిగి మళ్ళీ నీటిలోకి వెళ్ళకూడదు. సరే, నేనది చూసుకుంటా. ఈరోజు మనం మాయ చేద్దాం. బకెట్ నిండా చేపలతో ఇంటికి తీసుకెళ్తే అందరూ ఆశ్చర్యపోవాలి. మీ నాన్న కొత్త ఫిష్ ట్యాంక్ కొనడానికి పరిగెత్తాలి. నువ్వు కూడా వాటిలో కొన్ని ఇంటికి తీసుకెళ్ళు. ఇంకా మన ఫ్రెండ్స్కు కూడా వాటిలో కొన్ని ఇద్దాం, సరేనా? అన్నయ్య, ఆ పిల్లలు వచ్చేశారు. నేనొక పని చేస్తాను. నువ్విక్కడే కూర్చో. అమ్మో, పీత, విక్కీ, ఇక్కడ నుండి పారిపోదాం పదా. నువ్వు భయపడకు మను, నేను దీన్ని ఇప్పుడే పట్టుకుంటాను. ఈ విధంగా చేపలు పెద్ద ప్రమాదం నుండే తప్పించుకున్నాయి. కప్ప అన్నయ్య సకాలంలో మంచి ఐడియా ఇవ్వడంతో ఇంకా పీత ఓపిక బలం వల్ల ఆ ప్రమాదం నుంచి తప్పించుకున్నాయి. మను ఇంకా విక్కీ వాళ్ళ ఐక్యతను చూసి భయపడ్డారు. ఇంకోసారి ఆ చెరువు వైపు మళ్ళీ రాలేదు.
ఎగురుకుంటూ వెళ్తోందిగా ఎవరు? చూడ్డానికి చాలా అందంగా ఉంది. దాని పేరు తూనీగా. నాకు దాని దగ్గర నుంచి చూడాలనుంది. దాందేముంది, ఆ తూనీగని ఇక్కడికి రమ్మంటానులే. ఏ తూనీగా, ఒకసారి ఇలా వస్తావా? నా కొడుకు నిన్ను దగ్గర నుంచి చూస్తాడట. నన్ను బాగా చూసుకోండి. ఏ తూనీగా, మీ ఇల్లు ఎక్కడుంది? ఓ, చెప్పుకునేంత గొప్ప ఇల్లు నాకేం లేదు. రాత్రుళ్ళు మొక్కల కింద, ఎవరికీ తెలియకుండా చెట్ల కింద దాక్కుని ఉంటాను. మేము కప్పలం. మేము గుడ్లు నీళ్ళల్లోనే పెడతాం. ఏం పర్వాలేదు, మేం కూడా అంతే. ఆ గుడ్లు నీళ్ళతో పాటు కొట్టుకుపోవా? వేగంగా వెళ్ళని నీళ్లలోనే మేం గుడ్లు పెడుతూ ఉంటాం. నిన్న నేను ఒక తూనీగను చూశాను. తూనీగల్లాగా కప్పలు అస్సలు ఎగరలేవు కదా. చూడ్డానికి కూడా ఈ విధంగా ఉండవు మరి. ఓహో, ఎవరు? నేను అడిగినప్పుడు మట్టిలోనే గుడ్లు పెడతానని నాతో చెప్పింది. ఇప్పుడు నాకెవరో తెలిసింది. రండి, వాళ్ళ ఇంటిని నేను మీకు చూపిస్తాను. చూసారా పిట్టు, పిట్టు చూసారా పిట్టు, పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా? పిట్టు చూసారా పిట్టు, పిట్టు చూసారా పిట్టు, పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా? కొమ్మిలో లేని, కొమ్మిలో లేని, అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు కదిలే ఏనుగా. కొమ్మిలో లేని, కొమ్మిలో లేని, అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు కదిలే ఏనుగా. అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు కదిలే ఏనుగు. పిట్టు చూసారా పిట్టు, పిట్టు చూసారా పిట్టు, పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా? లలలలలలలా, హే లలలలలలా. లలలలలలలలలలల ఏనుగు చూసారా? అడవిలో ఇల్లు లేని ఏనుగు, ఇంటికి త్వరగా రాని ఏనుగు. అడవిలో ఇల్లు లేని ఏనుగు, ఇంటికి త్వరగా రాని ఏనుగు. మట్టి లోపల గుట్టలో చిన్నదైన ఏనుగుని, ఈ ఏనుగు పెట్టెనుగు. చిన్నదైన పెట్టెనుగు, సుఖంగానే ఉంది ఏనుగు. చిన్నదైన పెట్టెనుగు, సుఖంగానే ఉంది ఏనుగు. పిట్టు చూసారా పిట్టు, పిట్టు చూసారా పిట్టు, పిట్టు చూసారా పిట్టు లాంటి ఏనుగు చూసారా? పిట్టు చూసారా పిట్టు, పిట్టు చూసారా పిట్టు.